మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గారి శిష్యురాలు శుభ భారద్వాజ్ గారు. ఈమె ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో 17 ఏళ్లగా ఎంతో సర్వీస్ ని అందిస్తున్నారు. అలాగే వైదిక్ ధర్మ సంస్థానంలో ఈమె స్టేట్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి 35 ఇయర్స్ నుండి ఎన్నో హెచ్ఆర్ గా, కోఆర్డినేటర్ గా డిఫరెంట్ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తూ తన 18 ఇయర్స్కే రియలైజ్ అయ్యి అందరికీ ఒక మంచి చెయ్యాలి, అందరికీ అంటే మంచి కర్మ అనేది ఎప్పుడు ఉండాలి మన జీవితంలో. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ద్వారా ఎంతో మందికి ఫ్రీగా కౌన్సిలింగ్స్ ఇవ్వటం, అలాగే సర్వీసెస్ చేయటం, తనని తను మలుచుకుంటూ ఎంతో మందికి హ్యాపీయెస్ట్ లైఫ్ని ఇవ్వగలిగారనే చెప్పొచ్చు. అలాగే మరిన్ని విషయాలను మనం స్ట్రెస్ ఎంతో మంది ఇప్పుడున్న ఉరుకుల పరుకుల జీవితంలో ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ అలసిపోయి అసలు మనకి హ్యాపీనెస్ అనేది ఎక్కడుంది అనేది వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, స్ట్రెస్ నుంచి ఎలా బయటపడవచ్చు అనే విషయం గురించి మేడం శుభ భారద్వాజ్ని అడిగి మేడం గారి ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్సుమాంజలు. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు చాలా చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. మేడం, స్ట్రెస్ వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, అసలు స్ట్రెస్ని మనం ఎలా దూరం చేసుకోవచ్చు అనేది తెలియజేయండి. అమ్మా, స్ట్రెస్ వల్ల వచ్చే ఇబ్బందులు అంటే అసలు స్ట్రెస్ ఎందుకు ఏర్పడుతుంది అన్నది మొదటి ప్రశ్న. స్ట్రెస్ దేని వల్ల ఏర్పడుతుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎలా ఏర్పడుతుంది అంటే రకరకాల విషయాల వల్ల స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు పిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, పిల్లల్లోని చదువు వల్ల స్ట్రెస్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకుండే వయసుకి, వాళ్ళకుండే పుస్తకాల చదువుకి వాళ్ళు విపరీతమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతారు. పేరెంట్స్ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ ఇస్తారు. ఏమని? పక్క వాళ్ళని చూసి చూడు, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, నీకు తక్కువ వచ్చాయి. ఈ కంపారిజన్ వల్ల కూడా స్ట్రెస్ ఏర్పడుతుంది. స్కూల్కి వెళ్ళేసరికి పిల్లలకి అక్కడ టీచర్స్ ఇచ్చే హోంవర్క్స్, చెప్పే పాఠాలు కాకుండా పియర్ గ్రూప్, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చి వీళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేసరికి వీళ్ళని ఒకవేళ గేలీ చేసినా, లేదా అంటే పిల్లలని పక్క వాళ్ళని చూసుకుని అయ్యో నాకు తక్కువ మార్క్స్ వచ్చాయన్న ఫీలింగ్ అయినా సరే స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది. అంటే ఏంటి? మనసు చిన్నబోవడంతో ఒక రకమైనటువంటి మనస్సులో బాధ కలిగి అది స్ట్రెస్ కింద ఏర్పడుతుంది. పెద్దవాళ్ళని తీసుకోండి, రకరకాలైనటువంటి స్ట్రెస్ ఉంటుంది పెద్దవాళ్ళకి. అంటే అత్తగారి వల్ల స్ట్రెస్, హస్బెండ్ వల్ల స్ట్రెస్, అంటే సమయంగా చూడకపోయినా, సమయంగా మాట్లాడకపోయినా, సరైనటువంటి వ్యవహరించకపోయినా మనుషులు ఏమవుతుంది, మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నారు. ఆ మానసికమైనటువంటి ఒత్తిడి ఎంతవరకు తీసుకెళ్తుంది అంటే అది నిద్రలేమితనం, రకరకాలైనటువంటి వ్యాధులు, అంటే ప్యాథలాజికల్ సిమ్టమ్స్ కింద ఏర్పడుతున్నాయి. అంటే మెంటల్ సిమ్టమ్ ఫైనల్గా ప్యాథలాజికల్ సిమ్టమ్ కింద వస్తుంది. దీన్ని అంటే మొదటిలోనే మనం కానీ తెలుసుకుంటే నివారణ చేయడం చాలా చాలా ఈజీ అవుతుంది, అంటే సులభం అవుతుంది. అయితే ఈ స్ట్రెస్ని ఎలా నివారించాలి అని కానీ అనుకుంటే, స్ట్రెస్ పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ వస్తోంది అంటే మనం ఆలోచించాల్సింది మన ఆలోచన సరళి ముందు మారాలి, మన జీవన విధానం మారాలి. మనం తినే భోజనం దగ్గర నుంచి పడుకునే వరకు కూడా మనం చేసే ప్రతి ప్రక్రియ, కార్యక్రమంలోని కూడా మార్పుల్ని తెచ్చుకోవాలి. పక్క వాళ్ళతో కంపారిజన్స్ అనేవి అస్సలు ఉండకూడదమ్మా. అది ఉంటే జీవితంలో మనిషి ఎదగడం కష్టమవుతుంది. సో స్ట్రెస్కి మెయిన్ కారణం ఇవన్నీను. అయితే స్ట్రెస్ని నివారించాలి ఎలాగా అని అడిగితే స్ట్రెస్ యోగా ద్వారా, ప్రాణాయామ ద్వారా, మెడిటేషన్స్ ద్వారా, రకరకాలైనటువంటి ప్రక్రియల ద్వారా మనం స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు. దీనికి ఒక రకమైనటువంటి మనకు శిక్షణ ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా నేర్చుకుంటే అది మనకి సులభంగా ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ప్రాణాయామ చేస్తారు, లేకపోతే మెడిటేషన్ అంటే ఏమండి ఎక్కడో శ్వాస ధ్యాస అంటారు, ఇలాగా అలాగని చెప్తూ ఉంటారు. ఇవేవి కావు. సరైనటువంటి ఒక ట్రైనింగ్ తీసుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి కానీ మీరు నేర్చుకుంటే ఎలా మెడిటేషన్ చేయాలి, ఎలా ప్రాణాయామ చేయాలి, ఎలా యోగా చేయాలి, దీనివల్ల మనం ఎలా స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు అన్నది అర్థమవుతుంది.
మనం డైలీ రొటీన్ లైఫ్లో నిద్రలేమి వల్ల చాలా అనారోగ్య పాలవుతూ ఉంటాము. సో నిద్రలేమి వల్ల స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటామా, నిద్ర లేకపోవటం వల్ల కూడా మనం స్ట్రెస్కి గురవుతూ ఉంటామా అనేది తెలియచేయండి. స్ట్రెస్కి నిద్రలేమితనం అనేది కూడా ఒక విధంగా కారణమే. అంటే ఒత్తిడి ఎక్కువైపోతే ఆలోచనలు ఎక్కువైపోతాయి. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ ఒత్తిడి వల్ల మనిషి పడుకోవడం చాలా కష్టమవుతుంది, అది పగలు కానీ రాత్రి కానీ. దానివల్ల స్లీపింగ్ పిల్స్ తీసుకోవడమను ఇంకే ఏదో ఒకటి చేయడం, లేదా అంటే ఇలా టీవీ కంటిన్యూస్గా చూడడం. ఎందుకంటే నిద్ర పట్టకపోవడం వల్ల ఇటువంటి రకమైనటువంటి అలవాట్లకి అలవాటవుతారు. చాలామంది ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే, మనం చూస్తాం చాలామంది వ్యసనాలకు గురైపోతూ ఉంటారు. తాగుడని, గంజాయిని, ఇటువంటి వాటికి ఎక్కువ మంది ఈ మధ్యన ప్రస్తుత జనరేషన్ ఏదైతే ఉందో వీటికి ఎక్కువగా వెళుతోంది. ఎందుకంటే అవి ఏమనుకుంటాయంటే ఈ మత్తు పదార్థాల వల్ల మైండ్ ఏదైతే ఉందో అది నంబ్ అయిపోతుంది. అంటే ఏమిటి, మొద్దుబారిపోతుంది. అప్పుడు ఆలోచనలు అనేవి రావు. సో దీని వల్ల మనం కాస్త బయటికి రాగలం అనుకొని దీని ద్వారా మనం ఆనందాన్ని పొందుతున్నాము అనే భావనతోటి ఈ స్ట్రెస్, నిద్రలేమితనం ఏదైతే ఉందో స్ట్రెస్ వల్ల వచ్చేది, ఆ నిద్రలేమితనాన్ని, ఈ స్ట్రెస్ని పోగొట్టుకుందికి డ్రగ్స్, అలాగే ఇంకా రకరకాలంటి మత్తు పానీయాలు, వీటన్నిటికీ అలవాటు పడుతోంది ఇప్పుడు యూత్. కానీ దీనివల్ల స్ట్రెస్ అనేది తగ్గదు, నిద్రలేమితనం అనేది అయితే మాత్రం పోదమ్మా. ఇది మాత్రం 100% నిజం. ఈవెన్ స్లీపింగ్ పిల్స్ వేసుకోవడం కూడా మంచిది కాదు. అనారోగ్య సమస్యలు ఎదురవుతాయా అంటే తప్పకుండానమ్మా, అనారోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఏదైతే ఒత్తిడి ఉందో ఆ ఒత్తిడి వల్ల నిద్ర పట్టడం లేదని మనం మత్తు పానీయాలకి, మత్తు పదార్థాలకి అలవాటు చేసుకోవడం వల్ల అనారోగ్యమే. లివర్ పాడవుతుంది, హార్ట్, లంగ్స్ వీక్ అవుతాయి. మెంటల్గా కూడా మైండ్లో ఉన్న, బ్రెయిన్లో ఉన్న నరాలు ఏవైతే సున్నితంగా ఉంటాయో అవి దెబ్బతింటాయి. ఎన్నో రకాల మన దృష్టి లోపం ఏర్పడుతుంది. సో ఈ విధమైనటువంటివన్నీ కూడా ఏర్పడడానికి కారణం ఏంటి అంటే, మనం స్ట్రెస్, ఒకటి లైఫ్ స్టైల్ పద్ధతిని మార్చుకోలేదు, దానివల్ల స్ట్రెస్ ఉంది కదా అని చెప్పి, నిద్రలేమితనం ఉంది కదా అని చెప్పి దాని నుంచి అధిగమించడానికి మనం ఏవైతే చేస్తున్నామో పొరపాట్లు, మత్తు పానీయాలు, మత్తు పదార్థాలు, వీటన్నిటికీ గుట్కా, జర్దా, ఇవన్నీ అలవాటు చేసుకోవడం వల్ల కూడా మన లైఫ్ స్టైల్ ఇంకా పాడవుతుంది తప్ప ఆరోగ్యంగా అయితే మారదు. అలాగే ఏదైతే మంచో అది అలవాటు చేసుకోవడానికి మనం కొంచెం ప్రయత్నించాలి. చుట్టుపక్కల వాళ్ళు అవేర్నెస్ తోటి మిగతా వాళ్ళని బాగు చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. మేడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్స్ వేసుకోవడం ద్వారా స్ట్రెస్ ఎక్కువగా అధికంగా ఫీల్ అవుతూ ఉంటారా? అసలు అధిక ఒత్తిడి అంటే స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మనం దాని నుంచి ఎలా బయటపడాలి తెలియచేయండి. ఇందాక చెప్పినట్టుగమ్మా, ఏవైతే మనం అంటున్నామో నిద్రలేమితనానికి నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు చాలామంది. దీనివల్ల, లేకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉందని సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళితే, ఇప్పటి కాలంలో అయితే మెడిటేషన్, యోగా చేయమని చాలామంది, మైండ్ఫుల్నెస్ అంటున్నారు, మెడిటేషన్ చేయమని సలహా ఇస్తున్నారు. కానీ ఇంకా అక్కడక్కడ స్లీపింగ్ పిల్స్ ఇచ్చే డాక్టర్స్ కొంతమంది ఉంటున్నారు. అంటే ఎవరిది తప్పు, ఎవరిది కరెక్టు అన్నది కాదు. ఆ పాపం తెలియక తెలుసో వీళ్ళు ఈ స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి ఆ స్ట్రెస్ రిలీఫ్ పిల్స్ అని వేసుకుంటున్నారు. దానివల్ల వచ్చే ఇబ్బంది ఎలా ఉంటుంది అంటే, అది మీకు మైండ్ని నమ్ చేస్తుంది. ఎలా అయితే మత్తు పదార్థాలు నమ్ చేస్తాయో మైండ్ నమ్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు మైండ్ నుంచే కదా మొత్తం బాడీ అంతటికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళతాయి. మైండ్ ఎప్పుడైతే డల్ అవుతుందో శరీరంలో మిగతా అవయవాలు కూడా పని నెమ్మదిగా తగ్గిపోతుంది. ఒకవేళ డోస్ కానీ పెంచుకుంటూ వెళుతూ ఉంటే మైండ్ ఇంకా నంబై మాట ముద్దగా రావడం కూడా మొదలెడుతుంది. చాలామంది నేను చూశాను, ఏవైతే పిల్స్ తీసుకున్నారో, ఈ స్లీపింగ్ పిల్స్ అని, లేకపోతే వాళ్ళకి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికంటూ ఇచ్చిన పిల్స్ వాళ్ళ పైన ఎలా ప్రభావం చూపించాయి అంటే, శరీరంలో మార్పులు కనపడటం మొదలెట్టాయి. లైక్ ఇన్ ద సెన్స్ కళ్ళు ఎలా కొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఆ పిల్స్ వేసుకోవడం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఇవి తెలియక పాపం పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఏమనుకుంటారంటే, మనం వెళ్ళి ఈ మందులు వేస్తే వాళ్ళు బాగుపడతారు అని అనుకుంటారు. దానివల్ల శారీరకంగా కూడా చాలా అవయవంలో ప్రతి
మన బాడీ అంతా మెకానిజం ఏదైతే ఉందో అది మారిపోతుంది. అలాగే అనారోగ్య స్థితికి చేరుతారు. అందుకని స్లీపింగ్ పిల్స్ అయితే అడ్వైజబుల్ కాదు. యోగాతో స్ట్రెస్ రిలీఫ్ అవ్వచ్చు అంటారా? మైండ్ని డైవర్ట్ చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి మనకి ఎలాంటి మార్గాలు ఉన్నాయి తెలియజేయండి. తప్పకుండానమ్మా. యోగా వల్ల మనస్సుని స్థిరత్వం తెచ్చుకోవచ్చు. యోగస్ చిత్త వృత్తి నిరోధక అంటారు. అంటే నిరోధ అంటే యోగా ద్వారా చిత్తాన్ని, మన మనస్సుని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. మెమరీని అంటే ఎక్కడో ఉన్న జ్ఞాపకాల వల్ల కూడా మనం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడో ఏదో సంఘటన జరుగుతుంది, దాన్ని ఇంకా ఇప్పటికి కూడా మనం పట్టుకొని బాధపడుతూ ఉంటాం. వీటన్నిటి నుంచి మన ఆలోచనలు ఒక నిమిషంలో 1000, 10,000 ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది నిజం. ఏమ్మా, మీరు చూసే ఉంటారు. మీరు నేను కూడా చూసుకుంటే ఆలోచనలు మనకి ఎలా వస్తున్నాయి, ఒక గంటలో ఎన్ని వచ్చాయి, ఒక నిమిషంలో ఎన్ని వచ్చాయని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, తెలుస్తుంది. అయితే వీటన్నిటికీ కూడా యోగా ఫిజికల్ ఎక్సర్సైజ్. అది ఫిజికల్గా ఏంటంటే ఒకటి మీకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఫిజికల్ ఫ్లెక్సిబిలిటీతో పాటుగా మెంటల్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఏర్పడుతుంది. అంటే ఏంటి, మీ శ్వాస ప్రక్రియలతో పాటు మనస్సుని నియంత్రించగలుగుతూ అలాగే శరీరాన్ని కూడా మీరు నియంత్రించగలుగుతారు. దానివల్ల మొత్తం ఇవన్నీ కూడగట్టుకుని మీరు యోగా చేయడం వల్ల మీరు ఆటోమేటిక్గా నెమ్మదిగా స్ట్రెస్ నుంచి బయటికి రాగలుగుతారు. ఇది ఒక ప్రక్రియ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే మార్గం ఏమిటి, వాట్ కెన్ వీ డూ అని అడిగితే, అమ్మ హ్యాపీనెస్ అనేది మనం ఏం చేస్తాము, ఒక చీరో ఒక కారు కొనుక్కొని అందులో వెతుక్కుంటాం. వస్తువుల్లో, వ్యక్తుల్లో, పరిస్థితుల్లో హ్యాపీనెస్ని వెతుక్కుంటాం. అది ఎంతసేపు ఉంటుంది చెప్పండి అమ్మా. కొత్త పట్టు చీర కొనుక్కున్నారు, కట్టుకున్నారు, బయటకు వెళ్ళారు, ఎక్కడో దేనికో తగిలి చిన్న కన్నం పడింది, మీ హ్యాపీనెస్ ఉంటుందా పోతుందా? పోతుంది కదా. సో సంతోషం అనేదమ్మా బయటని వస్తువుల్లోని, మనుషుల్లోని, వంటి పరిస్థితుల్లోని వెతుక్కోవడం కాదు, మనలో మనం ఆ సంతోషాన్ని వెతుక్కోగలగాలి. అది ఎలా వెతుక్కోగలమంటే యోగా ద్వారా వెతుక్కోగలం, ప్రాణాయామ ద్వారా వెతుక్కోగలం, మెడిటేషన్ ద్వారా వెతుక్కోగలం. ఎందుకంటే మనలో మనముండి మనం ఆ ప్రక్రియ చేసేటప్పుడు మన శ్వాస, మనస్సు, మన శరీరము అన్నీ కూడా ఏకమై ఒకే దగ్గర నిమగ్నమవుతాయి. ఇనీషియల్ స్టేజెస్లో మనస్సు అటు ఇటు వెళుతుంది, శరీరంలో ఎక్కడో ఇలాగ చిన్న దురద వేసినట్టుగా అనిపిస్తుంది. కామన్ అమ్మా ఇవన్నీను. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నెమ్మదిగా మనం ఒక స్థిరత్వానికి, స్థిమితత్వానికి మనస్సు రావడం మొదలెడుతుంది, శరీరం కూడా రావడం మొదలెడుతుంది. సో సంతోషం అనేది బయటను వెతుక్కోకుండా మనలో మనం వెతుక్కోవడానికి మనకి బోల్డని ప్రోగ్రామ్స్ ఉన్నాయమ్మా. ఆర్ట్ ఆఫ్ లివింగ్లోనైతే హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అంటాం, అంటే ఫస్ట్ లెవెల్ ప్రోగ్రామ్. ఇది చేయడం వల్ల ఇందులో మేము సుదర్శన క్రియ నేర్పుతాం. దీని ద్వారా చాలా మటుకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. అంటే శ్వాస ప్రక్రియల ద్వారా స్ట్రెస్ని రిలీఫ్ చేసుకోవడం ఎలాగన్నది నేర్పుతాం. స్ట్రెస్ చాలా మటుకు బయటకు వస్తుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి అలాగే చిన్న నాలెడ్జ్ పాయింట్స్ నేర్పుతాం. ఎవ్రీడే ఆ నాలెడ్జ్ని కానీ అప్లై చేయగలిస్తే కూడా మనం మన సంతోషాన్ని ఎప్పుడు కూడా మెయింటైన్ చేయగలుగుతాం. దానికి ఏ వస్తువు, ఏ వ్యక్తి, ఏ పరిస్థితి కూడా మనని అడ్డంకులు రావమ్మా. సో ఈ విధంగా ప్రాక్టీస్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరమైనటువంటి పరిస్థితి ఇప్పటి కాలమాన పరిస్థితి ప్రకారంగా. అయితే స్ట్రెస్ వల్ల నర్వస్ వీక్నెస్సే కాదు, బోన్స్ కూడా ప్రాబ్లం అవుతాయి అని ఒక పర్యవేక్షణలో తెలిసింది అంటున్నారు శాస్త్రజ్ఞులు. అది నిజమే అంటారా? అమ్మ, స్ట్రెస్ వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, బోన్స్ దెబ్బతింటాయా అంటే నేను చెప్తానమ్మా. నేనైతే శాస్త్రవేత్తని కాదు, డాక్టర్ని అంతకంటా కాదు. నేను మామూలుగా నా వంతు నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి నేను తెలుసుకున్నది, నేను స్ట్రెస్ నుంచి ఎలా బయటకు వచ్చాను అని అంటే మాత్రం ఒకటే చెప్తాను. నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల, మెడిటేషన్ ప్రాక్టీస్ చేసి, ప్రాణాయామ ప్రాక్టీస్ చేసి, యోగ నిద్ర ఒక 15-20 నిమిషాల పాటు పడుకుని ఇవన్నీ చేయడం వల్ల మాత్రం స్ట్రెస్ నుంచి అయితే రెగ్యులర్గా డే టు డే ఉండే స్ట్రెస్ నుంచి బయటకు వస్తాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నరాలు స్ట్రెస్ని వల్ల దెబ్బతింటాయి, శరీరం అంతా దెబ్బతింటుందమ్మా స్ట్రెస్ వల్ల. కిడ్నీస్ దెబ్బతింటాయి,
మీ హార్ట్, లంగ్స్ ప్రతిదీ వీక్ అవ్వడానికి స్ట్రెస్సే కాదమ్మా, మన అలవాట్ల వల్లే మనకి స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఇది తెలుసుకోవాలి ముందు. ఇది తెలుసుకుంటే స్ట్రెస్ని నియంత్రించడానికి అంటే నేనైతే మాత్రం రెగ్యులర్గా ఒక పావు గంట ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకే అర్థమవుతుంది ఏం జరుగుతోందనేది. స్థిమితత్వం రావడానికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా స్థిమితత్వం అయితే వస్తుంది. నెక్స్ట్, మనిషిలో ప్రతి వ్యక్తికి కూడా ఒక సంకల్పం అనేది ఉండాలి. నేను మారాలి అని. నేను మారాలి అనే సంకల్పం ఉంటేనమ్మా ఆటోమేటిక్గా మార్గాలు వెతుక్కోగలుగుతారు. స్ట్రెస్ నుంచి బయటకు రావడానికి పిల్స్ వేసుకోవాలా, పబ్కి వెళ్ళాలా, లేకపోతే ఏంటిది గుట్కాలు, లేకపోతే ఇంకేవో మత్తు పదార్థాలు ఇవన్నీ తింటే ఆనందం వస్తుందా? వేటి వల్ల ఆనందం రాదని అందరికీ తెలుసు. కానీ అప్పటికప్పుడు మర్చిపోవడానికి మాత్రమే ఇవన్నీ. పర్మనెంట్ రిలీఫ్ ఏదైనా ఉంది అంటే యోగా, మెడిటేషన్, ప్రాణాయామ, వీటి వలన మాత్రమే స్ట్రెస్ అనేది బయటికి రాగలదు. అండ్ చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా చాలా థ్యాంక్స్ సుమన్ టీవీ వాళ్ళకి. మీ స్టూడియోకి వచ్చి నాకున్న పరిజ్ఞానం, నాకైతే ఎంత పరిమితిలో ఏ జ్ఞానం ఉందో అది మీతో నేను షేర్ చేసుకోగలిగినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వాళ్ళందరికీ కూడా యాజమాన్యానికి నా కృతజ్ఞతలు. చూశారు కదండి, ఇప్పటి వరకు మనతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ ట్రైనర్, విమెన్ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ట్రైనర్, మరి వైదిక్ ధర్మ సంస్థాన్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉంటున్న శుభ భారద్వాజ్ గారు స్ట్రెస్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనే విషయాల గురించి చాలా చక్కగా విపులంగా మనందరికీ తెలియజేశారు. మరొక చక్కటి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.